డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో నరేందర్ రెడ్డి విచారణ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. A1 సురేష్ తో సంబంధాలు అలాగే ఫోన్ కాల్స్ పై నరేందర్ రెడ్డికి ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఇద్దరి కాల్ లిస్ట్ ఆధారంగా ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. దాడి కేసు విచారణని ఎస్పీ నారాయణ రెడ్డి పర్యవేక్షిస్తూ ఉన్నారు. A1 సురేష్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతోంది. ఇటు పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ ను బీఆర్ఎస్ ఖండిస్తోంది. నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి సబితా పరామర్శ తెలియజేశారు. అరెస్ట్ కు సంబంధించిన వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు సబితా. పట్నం అరెస్ట్ రేవంత్ చేతగాని పాలనకు నిదర్శనం అంటూ కేటీఆర్ పోస్ట్ చేశారు. సీఎం సొంత నియోజకవర్గంలో ప్రజల తిరుగుబాటును బీఆర్ఎస్ కు ఆపాదించే కుట్ర చేస్తున్నారు అన్నారు కేటీఆర్. చీఫ్ రిపోర్టర్ రాకేష్ తో మాట్లాడదాం. రాకేష్, ప్రస్తుతం పట్నం నరేందర్ రెడ్డి ఇంటి దగ్గరే మీరు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో కుటుంబ సభ్యుల రియాక్షన్ ఏంటి, ఏం చెప్తున్నారు? అరెస్ట్ సమయంలో ఆయనతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? నరేందర్ రెడ్డి ఇంటికి మాజీ మంత్రి సబితేందర్ రెడ్డి వచ్చారు, కార్తిక్ రెడ్డి వచ్చారు, పార్టీ నేతలు వస్తూ ఉన్నారు. పార్టీ చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఒక నియోజకవర్గంలో ప్రజలు వ్యతిరేకంగా పోరాడిన దానికి ప్రజల్లో ఉన్నటువంటి అండ్రెస్ట్ని బీఆర్ఎస్కి ఆపాదించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనిపైన చాలా సీరియస్గా మేము ఖండిస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటికే వికారాబాద్కి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి లీగల్ టీం కూడా వెళ్ళింది. రాజకీయంగా, న్యాయపరంగా అన్ని రకాలుగా ఈ చర్యను ఖండిస్తున్నాం. ఉద్యమ కాలంలో అనేక నిర్బంధాలను ఎదుర్కొన్నటువంటి పార్టీ ఇలాంటి అరెస్టులు, ఇలాంటి బెదిరింపులు కొత్త కాదు అంటూ చెప్తున్నారు. కాసేపట్లో కేటీఆర్ కూడా తెలంగాణ భవన్లో మాట్లాడతారు. అంతకుముందు వీటన్నిటిపై మనతో మాట్లాడడానికి కార్తిక్ రెడ్డి ఉన్నారు. ఒక ఐఏఎస్ పైన దాడి జరిగేటువంటి కుట్ర జరిగిందని నరేందర్ రెడ్డి పైన ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి నిన్న కూడా మీరు కొడంగల్కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. దీన్ని ఎట్లా చూస్తుంది పార్టీ, మీరు ఎట్లా చూస్తున్నారు? రాకేష్ గారు, స్పష్టంగా నిన్న కూడా మేము చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి మీ ఛానల్ ద్వారా ప్రజలకి స్పష్టత ఒకటి ఇచ్చే ప్రయత్నం ఏం చేస్తున్నామంటే, అధికారుల మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉన్నదో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. పార్టీ పరంగా నిన్న నరేందర్ రెడ్డి గారు కూడా స్పష్టంగా చెప్పినారు, అధికారుల మీద అయితే దాడి ఉన్నదో అది మాకు సంబంధం లేదు, నిజానికి కూడా జరిగిన దాడిపైన మేము ఖండిస్తున్నాము, అట్లా జరగకుండా ఉండాలి. కానీ ఆ సమస్యకు కారకులు ఎవరనే విషయం కూడా ఆలోచన చేసుకోవాలి కదా రాకేష్. 3 గ్రామాల ప్రజలు మా భూములు లాక్కోవద్దు, మాకు ఈ జీవనాధారం, దీంతోనే మేము బతుకుతున్నాం, భవిష్యత్తు కూడా మేము దీని మీదనే బతకాల్సి ఒక అవకాశం ఉందాడు. కాబట్టి మీరు ఈ భూములు లాక్కోదని వేడుకుంటుంటే ప్రభుత్వ పెద్దగా, ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి గారు ఏదో విధంగా ఒప్పించుకుంటారా, బెదిరించి లాక్కునే ప్రయత్నం చేస్తారా? దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ప్రజల తరఫున గొంతుగా నిలుచుకొని ప్రజలు ఏ విధంగా అయితే ఆవేదన వెళ్ళగక్కుతున్నారో దాని ఒక ప్రతినిధిగా మాట్లాడడానికి ముందలుపోయిన నరేందర్ రెడ్డి గారిని మొన్న జరిగినటువంటి ఒక దాడికి ఆపాదించి ఆ యొక్క దానికి కారణమైననే కుట్ర కోణం కూడా వెతికి ఆయన అరెస్ట్ చేయడం కూడా చాలా మేము కలెక్టర్ కూడా చాలా క్లియర్గా చెప్పారు. అది వ్యూహాత్మకంగా జరిగింది. రైతులు కొంతమంది మాట్లాడతారంటే ఆ విలేజ్కి వెళ్ళాను, లగచెర్లకు వెళ్ళాను, కానీ కొంతమంది డిస్టర్బ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. దాంట్లో ప్రధాన నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సురేష్తో కొన్ని కాల్స్ నరేందర్ రెడ్డికి ఉన్నాయి. నరేందర్ రెడ్డితో మాట్లాడారు కుట్రకు ముందు, కుట్రకు తర్వాత కాల్ కాన్వర్జేషన్ ఉంది అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. స్పష్టంగా నేను నరేందర్ రెడ్డి గారు అందరికీ చెప్పడం జరిగింది. ఏమని, సురేష్ అనేది మా పార్టీ కార్యకర్తే, ముమ్మాటికి నేను ఆయనతో మాట్లాడడం జరిగింది. కానీ ఈ కుట్రకు నాకు కానీ సురేష్కి కూడా ఏం సంబంధం లేదని చెప్పారు. వాస్తవానికి ఊరికి రమ్మని చెప్పిన మాట వాస్తవమే. ఆ ఊరికి వచ్చి మాట్లాడి గ్రామస్తులు అక్కడ ఉండని చెప్పిన మాట వాస్తవం ఉండొచ్చు, నాకు అనిపిస్తుంది దూరంకి వెళ్ళి. కానీ ఈ దానికి నరేందర్ రెడ్డి గారికి ఏం సంబంధం అంటున్నా రాకేష్, స్పష్టంగా మీరు ఒక విషయం అర్థం చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో గత 8 నెలల నుంచి అధికారులను అడ్డం పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని, అరెస్టుల ద్వారా మాట్లాడే ఒక గొంతులను ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని ఒక అణగదొక్కాలన్న ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుంది. మెల్లమెల్లగా అది సోషల్ మీడియా కార్యకర్తలతో మొదలైంది. గ్రామ స్థాయిలో కార్యకర్తల నుంచి ఇప్పుడు అరెస్టులు చేరుకొని ఇప్పుడు నాయకత్వం దగ్గర కూడా వచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ నాయకత్వాన్ని పోలీసులను అడ్డం పెట్టుకొని, అరెస్టులను అడ్డం పెట్టుకొని భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నా, సాధ్యమే పని కాదు. అంటే ఇక్కడ కారణం లేకుండా అరెస్ట్ చేయట్లేదు. నిన్న ఐజీ కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఈ ఫోన్ కాన్వర్జేషన్ ఉంది, మాకు కొన్ని ఆధారాలు ఉన్నాయి, అక్కడ జరిగినటువంటి వ్యూహాత్మక కుట్ర ఏదైతే ఉందో అది కూడా మెల్లమెల్లగా బయటకు వస్తుంది, వెనకాల ఉన్నటువంటి నేతలను అరెస్ట్ చేస్తామన్నారు. నిన్న చెప్పారు, ఈరోజు మార్నింగ్ అరెస్ట్ చేస్తారు. ఈ క్రమం ఇంకా కొనసాగుతుంది కదా. అక్కడ జరిగిన ఉద్యమానికి మాత్రం ముమ్మాటికి నరేందర్ రెడ్డి గారే నాయకత్వం వహించినారు. ఉద్యమం వేరే, మనం జరిగినటువంటి గొడవ వేరే, రెండు కలిపే ఒక ప్రయత్నం చేయకండి. అంటే ఉద్యమాలు చేసిన వాళ్ళందరూ గొడవకి ప్రేరేపరిస్తారు కాబట్టి మేము ఉద్యమాలు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే ఎట్లా? అక్కడ ఫార్మా ఇండస్ట్రీస్ వద్దనేది అక్కడ గ్రామస్తులు ఉద్యమిస్తున్నారు.
ఆ ఉద్యమానికి ముమ్మాడికి నరేందర్ రెడ్డి గారు నాయకత్వం వహిస్తున్నారు. ఆ మధ్యలో పాదయాత్ర చేయాలని ప్రయత్నం చేస్తే కూడా నరేందర్ రెడ్డి గారిని ప్రివెంటివ్ అరెస్ట్ చేసిండ్రు. ఉద్యమాలు చేసిన వాళ్ళందరూ ఆందోళన చేసిన వాళ్ళందరూ కూడా గొడవలు చేసిన వాళ్ళు కాదు కదా. అక్కడ ఏదైతే అటాక్ జరిగిందో దాని కారకులు నరేందర్ రెడ్డి గారు, మీరు ఎలా దాన్ని నిర్ధారిస్తారు? ఇది రాజకీయ కోణంలో జరిగినటువంటి అరెస్టే. ఇది ముమ్మాటికి దాడికి నరేందర్ రెడ్డి గారికి సంబంధం లేదు. ఇది ఫార్మా హబ్ను రైతులు వ్యతిరేకిస్తున్నారు, రైతులకు నాయకత్వం వహిస్తున్న నరేందర్ రెడ్డి. కానీ నిన్న జరిగినటువంటి దాడికో లేకపోతే కలెక్టర్ మీద జరిగినటువంటి అటాక్కో నరేందర్ రెడ్డికి సంబంధం లేదు. కావాలనే రాజకీయంగా ఇబ్బందులు పెట్టేందుకు నాయకత్వాన్ని అరెస్ట్ చేసి బీఆర్ఎస్ పార్టీని బెదిరించేందుకు భయపట్టించేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నంగానే పార్టీ చూస్తుందని చెప్తున్నారు. దీనిపైన లీగల్ టీం ఇప్పటికే వికారాబాద్ వెళ్ళింది. అరెస్ట్ ఛాలెంజ్ చేయడమో లేకపోతే బెయిల్ పిటిషన్ వేయడమో ఏదో రకంగా లీగల్ ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. రాజకీయంగా దీన్ని ఎదుర్కొంటాం, ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్తాం. అదేవిధంగా ప్రజల తరపున ఆ ఫార్మా హబ్ కోసం వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటాన్ని కూడా కొనసాగిస్తామంటున్నారు. రైట్ రాకేష్, అది పట్నం నరేందర్ రెడ్డి ఇంటి దగ్గర సిచ్యువేషన్. బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా వెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ ఉన్నారు. అయితే లీగల్ గా దీన్ని ఎదుర్కొంటామని చెప్తున్నారు.